అందరము కూడా చేతులు జోడించి ఆ దేవాతి దేవునికి స్తుతి స్తోత్ర నమస్కారములు తెలుపుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా చదువుతూ ఉన్నాం.
మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరును మీ యొక్క నడవడిక యందు పవిత్రత కలిగి ఉండుడు. ఈ లోక సృష్టికర్త, సర్వాధిపతి, సర్వ మానవాళికి దేవుడైనటువంటి ఆ పరిశుద్ధ పరమ తండ్రి ఈ యొక్క బలిపీఠము మీద మన ముందు ఆసీనులై ఉన్నారు. దర్శన గ్రంథంలో యోహాను గారు పలుకుతూ ఉంటారు, అదిగో నేను చూస్తూ ఉండగా సింహాసనాసీనుడైనటువంటి దైవ కుమారుని ముందు పెద్దలను, దేవదూతలను, రక్త సాక్షులను అందరూ కూడా మోకరిల్లి ఆయనను స్తుతించుటం నేను చూశాను అని. అలాంటి ఆ యొక్క గొప్ప దివ్య పరలోక ఆరాధన ఈరోజు నీ ముందు, నా ముందు ఉంచబడింది. స్వర్గాధిపతి అయినటువంటి ఆ దేవాతి దేవుడు మన యొక్క పవిత్ర బలిపీఠము మీద సింహాసనాసీనుడై మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు. కానీ మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి ద్వేషము, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకముగా జీవించేటటువంటి నడవడిక ఆ యొక్క ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ సమయము నీకు నాకు ఆ దేవాతి దేవుడిచ్చినటువంటి సమయం. ఒక్కసారి కండ్లు మూసుకుందాం, ఒక్కసారి జ్ఞాపకపరుచుకుందాం. నన్ను ఇంతగా ప్రేమించేటటువంటి ఈ దేవునికి వ్యతిరేకముగా పరలోకమును వీడి భూలోకానికి వచ్చిన ముందు అప్ప రూపంలో ఉన్నటువంటి ఈ పరమ పవిత్రునికి వ్యతిరేకముగా నేను జీవించినటువంటి జీవితము ఏ విధముగా ఉంది అని ఒక్కసారి జ్ఞాపకపరుచుకుందాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనకు అర్థమైతే మన జీవించే జీవన విధానానికి గాను ఒక్కసారిగా కళ్ళలో నుంచి నీళ్లు రావాలి. అలాంటి పరమ పవిత్రుడు, ప్రేమమైనటువంటి ఆ దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక్కసారి జ్ఞాపకపరుచుకుందాం. ఈ యొక్క ఆరాధన మనకు ఆశీర్వాదకరంగా మారాలి అన్నా, ఈ ఆరాధన వలన నీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీ జీవితం ఆశీర్వదించబడాలన్నా, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా, ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క జీవన విధానము మీదే ఆధారపడి ఉంది. ఆ దేవాది దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకపరుచుకుందాం. అందరము కూడా మన యొక్క చేతులను ముందుకు చాచి ఆ దేవాది దేవుని వైపు చాచి, పరిశుద్ధుడా, పరమోన్నతుడా, పరిశుద్ధ జీవితం జీవించాలని ఆశపడ్డాను, కానీ తండ్రి మానవ బలహీనత వలన నా వల్ల కాలేదు ప్రభు అని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం, వేడుకుందాం, క్షమించమని అడుక్కుందాం ఆయన్ని. ఆ దేవాతి దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అందరం కూడా చేతుల ముందుకు చాపుదాం, ఆ దేవాతి దేవుని వైపు చూద్దాం. ఆ దేవాతి దేవునితో మౌనముగా కళ్ళతోనే మాట్లాడదాం. ఏ విధంగా ఇద్దరు లవర్స్ కళ్ళతో మాట్లాడుకుంటారో అదేవిధంగా నిన్ను ప్రేమించేటటువంటి దేవునితో, నీవు ప్రేమించేటటువంటి దేవునితో నీ యొక్క కళ్ళతో, నీ హృదయంతోనే ఆయనతో మాట్లాడు. ఆ పాపాలన్నింటినీ కూడా ఆయనకు అప్పగించు. ఆయన ముందు వేడుకో, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నా ఈ జీవితం నీవు ఆశించిన విధముగా లేదు ప్రభు అని బాధపడు, కన్నీరు కాచు, వెక్కి వెక్కి ఏడ్చు. ఆ దేవాతి దేవుడు నిన్ను ఈ ఆరాధనలో నిండుగా మెండుగా ఆశీర్వదించి పంపించడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ ఆరాధన నీకు ఒక ఆశీర్వాదకరంగా మారాలే తప్ప ఏదో నామమాత్రముగా వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ పాడదాం. పరిశుద్ధ నేను ముందుగా చెప్పిన విధంగా మన యొక్క చేతులు చాచుదాం, ఆ దేవాతి దేవుని అడుగుదాం, మా పాపాలు క్షమించండి ప్రభు అని.
ఇక్కడ ఏమీ షో జరగట్లేదు, నేనేమి డ్రామా వేయట్లేదు. చేతులు చాపాలి అని చెప్పినప్పుడు అందరూ కూడా చాపాలి. ఆ దేవాతి దేవుని వైపు చేతులు చాపుదాం, ఆ దేవాతి దేవుని యొక్క క్షమాపణ అడుగుదాం. ఈరోజు నువ్వు చేసినటువంటి తప్పులు, నీవు జీవిస్తున్నటువంటి తప్పుడు జీవితం అంతా కూడా మార్చబడాలి అని నువ్వు ఆశపడితే నీ చేతులను ఆ దేవాతి దేవుని వైపు చాచి ఆ దేవాతి దేవుణ్ణి చూస్తూ, ఇదిగో ప్రభువా, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని నేను ఆశపడినప్పటికీ కూడా నా మానవ బలహీనత వలన నేను జీవించలేకపోయాను ప్రభు అని ఆ పాట ద్వారా మన యొక్క పాపాలను, మన యొక్క పాపపు జీవితాన్ని ఆ దేవాతి దేవునికి సమర్పించుకుంటూ ఆ దేవాతి దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. మరి ఒకసారి పాడుకుందాం. పరిశుద్ధ జీవితం శక్తి నాకు సరిపోలేదే, మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో కావుము యేసు రాజా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసు రాజా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధ నదిలో. అందరము పాడదాం. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. అవును ప్రభువా, పరిశుద్ధుడా, మానవ బలహీనత వలన నేను ఒక మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడినప్పటికీ కూడా ప్రభువా నేను జీవించలేకపోతూ ఉన్నాను. ప్రభువా, దొంగతనము చేయకూడదని అనుకుంటూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను. వ్యభిచారము చేయకూడదు అనుకుంటూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను. అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటూ ఉన్నాను, చెబుతూ ఉన్నాను. నీకు విరుద్ధముగా ఎన్నో రకాలైనటువంటి ప్రతి ఒక్క పాపముని నేను చేస్తూ నీకు దూరం అయిపోతూ ఉన్నాను. ప్రభువా పరిశుద్ధుడా, ఈ రోజు నన్ను నీ యొక్క దివ్య రక్తముతో కడగండి ప్రభువా, పవిత్ర రక్తంతో శుద్ధీకరించండి ప్రభువా. ఈ రోజు నా జీవితాన్ని మార్చండి ప్రభువా. ఈ ఆరాధన నాకు ఒక ఆశీర్వాదకరముగా, నా కుటుంబానికి ఒక దీవెనకరముగా మారినట్లు చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధముగా ఈ యొక్క బలిపీఠం మీద ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం, కన్నీరు కారుద్దాం, ఏడుద్దాం, ఆయన్ని అడుక్కుందాం. ఒక భిక్షగాడు అడుక్కున్నట్లుగా అడుక్కుందాం. దేవా, నన్ను నా పాపపు జీవితాన్ని క్షమించమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం, ఏడుద్దాం. ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, లోకమంతా నే సంపాదించి, ఈ లోకమంతా నే సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమి, ఆత్మను కోల్పోయిన లాభం ఏమి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధ జీవి
పడిపోలేదే, మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో కావుము యేసు రాజా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో అవును ప్రభువా, నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధీకరించండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నీ సేవలో నన్ను వాడుకునండి ప్రభువా, నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, నన్ను పవిత్రపరిచి నా కుటుంబాన్ని పవిత్రపరచని యొక్క పవిత్ర ఆత్మశక్తితో నింపండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన నాకు ఆశీర్వాదకరంగా మారినట్లు చేయండి ప్రభువా. నా పాపాలు నీకు అడ్డుగా నిలిచి ఉన్నట్లయితే, ఒక అడ్డుగోడగా ఉన్నట్లయితే ప్రతి ఒక్క దానిని కూడా తొలగించి వేసి నాకు నీ యొక్క ఆశీర్వాదాలను పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నా యొక్క పాప జీవితము కానీ, నా యొక్క పాత జీవితము కానీ, నేను చేస్తున్న పాపాలు కానీ, నేను నడిచే నడవడిక కానీ, నేను జీవించే జీవన విధానము కానీ ఈ పరిశుద్ధతకు వ్యతిరేకముగా ఉన్నట్లయితే ప్రతి ఒక్క పాపాన్ని నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగివేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క పాపపు జీవితాన్ని క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క పాప కార్యాన్ని క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నా జీవితాన్ని ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పాపము వలన నేను నీకు దూరము కాకుండా కాచి కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు నీకు దగ్గరగా, నీకు నచ్చిన బిడ్డగా ఉండేటటువంటి భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. కన్నీరు కారుద్దాం, ఏడుద్దాం, బాధపడదాం. ఆయన ముందు మోకరించి దేవుని ముందు, దేవాది దేవుని ముందు అల్పులమైనటువంటి మనము ఆయన్ని అడుక్కుందాం. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న ఈ సమయంలో నీ యొక్క అపవిత్రత వలన నీకు ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోకూడదు. నీ యొక్క అపవిత్రత వలన నువ్వు ఆశీర్వదించబడకుండా ఆగిపోకూడదు. నీ యొక్క అపవిత్ర వలన నువ్వు దేవునికి దూరంగా జీవించకూడదు, దేవునికి దూరంగా చేయబడకూడదు. ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క దేవాది దేవుని రక్తం మన మీద కొండరించబడాలని, పరిశుద్ధ రక్తంలో నువ్వు నేను కడగబడాలని, పరిశుద్ధ నదిలో నువ్వు నేను ముంచబడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేక విధంగా అడుగుదాం, ప్రత్యేక విధంగా ఏడుద్దాం, ప్రత్యేక విధముగా ఆయన ముందు సాష్టాంగపడి మోకరించి తలలు వంచి చేతులు జోడించి దేవా నీవు నన్ను వదిలిపెట్టొద్దు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాది దేవుడు నేను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న ఈ సమయము ఒక ఆశీర్వాదకరమైనటువంటి సమయము, ఒక దీవెనకరమైనటువంటి సమయము, ఈ కుటుంబానికి నీకు ఒక మేలుకరమైనటువంటి ఒక సమయము. ఈ సమయాన్ని దేవాది దేవునికి అర్పిద్దాం. దేవాది దేవుని ప్రేమలో మునుగుదాం. దేవాది దేవుని ఆరాధన చేద్దాం. దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు మన గృహములకు, మన కుటుంబాలకు తీసుకుని పోదాం. ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే గొప్ప సమయం. దేవుడు మీకు అందుబాటులో ఉన్నప్పుడే ఆయన పట్టుకోండి యోషియా ప్రవక్త మనకు చెబుతూ ఉన్నాడు. ఈనాడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ దేవాది దేవుని పట్టుకుందాం, మన ఇంటికి తీసుకుపోదాం, మన ఆశీర్వాదాలు పొందుదాం, మనము నలుగురికి ఆయన్ని పంచుదాం. అలాంటి ఒక గొప్ప జీవితాన్ని మనం ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాది దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. పాపాలు ఒప్పుకుందాం, క్షమాపణ వేడుకుందాం, దేవుణ్ణి మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, పరిశుద్ధుడా, పాపపు జీవితము తండ్రి, పాపములోనే బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితము ప్రభువా, నలుగురిని హింసిస్తున్నటువంటి జీవితం ప్రభువా, నలుగురిని ప్రేమించలేని జీవితం ప్రభువా, నలుగురితో నవ్వుకుంటూ బ్రతకలేని జీవితం ప్రభువా, నలుగురితో మానవునిగా నా యొక్క ప్రవర్తించలేకపోతున్నటువంటి జీవితము ప్రభువా, ఈ జీవితాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను ప్రభువా. నన్ను ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క గొప్ప సమయాన్ని నాకు అనుగ్రహించావు ప్రభువా. ఈ రోజు చూడాలని ఎంతోమంది ఆశపడ్డారు ప్రభువా. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని చూడాలని ఎంతోమంది బిడ్డలు ఆశతో ఎదురు చూశారు ప్రభువా. కానీ ఈనాడు మా మధ్య లేరు ప్రభువా. వారు నీ యొద్దకు పిలువబడి ఉన్నారు. కానీ మా అందరికీ నీవు యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చావు ప్రభువా. కృతజ్ఞతలు ప్రభువా. స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఏ విధముగా నీకు కృతజ్ఞతలు తెలపాలి ప్రభువా, ఏ విధముగా నిన్ను నేను ప్రార్థించాలి ప్రభువా, ఏ విధముగా నిన్ను నేను ఆరాధించాలి ప్రభువా. నీవు చేసిన మేలులు అమోఘము ప్రభువా. నన్ను జీవితంలో జీవించే విధముగా ఉంచటమే ఒక గొప్ప భాగ్యము ప్రభువా. ఆయురారోగ్యాలతో ఉంచటమే ఒక భాగ్యము ప్రభువా.
నన్ను ఎప్పుడు కూడా కాచి కాపాడటమే ఒక వరము తండ్రి. ఈ వరాలన్నిటికీ, ఈ భాగ్యాలన్నింటికీ ఏ విధముగా నేను నీకు కృతజ్ఞతలు తెలియజేయగలను ప్రభువా? ఏ విధముగా చెల్లించినా, ఎన్ని చేసినా కృతజ్ఞతకు సరిపోతుందో లేదో తెలియదు ప్రభువా. ప్రత్యేక విధముగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రత్యేక విధముగా నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ప్రత్యేక విధముగా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నా ఆరాధన స్వీకరించండి ప్రభువా. నా యొక్క సమయాన్ని తీసుకొనండి ప్రభువా. ఈ యొక్క గొప్ప సమయంలో, ఈ యొక్క పవిత్రమైన సమయంలో, ఈ అద్భుతమైన గడియలలో నీవు నన్ను ఆశీర్వదించండి ప్రభువా. నీ యొక్క పవిత్రాత్మ శక్తిని మా అందరి మీదకి పంపించండి ప్రభువా. నీ యొక్క పవిత్రాత్మ శక్తితో మా హృదయాలను నింపండి ప్రభువా. నీ యొక్క పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ ఆరాధన ఒక గొప్ప అత్యున్నత యోగ్యముగా మాకు మారినట్లు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. నీవు నన్ను ఆశీర్వదించేటంత వరకు కూడా నేను నిన్ను విడవను ప్రభువా. అలాంటి భాగ్యాన్ని నాకు దయచేసి, అలాంటి ఆశీర్వాదాలను నాకు అనుగ్రహించి నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరే కాచి కాపాడమని ఈ మనవులన్నింటినీ మా నాథుడు మీ కుమారుడునైనా యేసుక్రీస్తు ద్వారా మనవి చేసుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. అలసిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆరాధన ముందులోనే నేను చెప్తూ ఉన్నాను, ఎవరికైతే ఆరాధన అంటే ఇష్టం లేదో, ఎక్కువ సమయం అయిపోతుందని బాధపడుతున్నారో, ఎవరైతే తొందరగా అయిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నారో వాళ్ళంతా కూడా దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి. ఉన్నారు ఎవరైనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కసారి ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆదికాండము ఆ మనుష్యుడు తెల్లవారుచున్నది, నన్నింకా పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించు వరకు నేను నిన్ను వెళ్ళనివ్వను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ చివరోలు చెప్పట్లా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, యాకోబు గారు నిద్రపోతూ ఉన్న సమయంలో దేవదూత ఆయన దగ్గరకు వచ్చి, కొంతమంది దేవుడే అంటారు, దేవుడు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరూ కూడా పెనుగులాడుతూ ఉంటారు. అంటే కుస్తీ పడతాం అంటాం కదా, కుస్తీ పడుతూ ఉంటారు. ఆ సమయంలో, తెల్లవారుతూ ఉన్న సమయంలో ఆ యొక్క దేవదూత కానీ, ఆ దేవాతి దేవుడు కానీ ఆ యొక్క యాకోబుతో పలికినటువంటి మాట, నన్నింక పోనిమ్ము, తెల్లవారుచున్నది, అందరూ చూస్తారు, నన్నింక పోనిమ్ము అని. అప్పుడు యాకోబు గారు పలికేటటువంటి యొక్క గొప్ప మాట, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను పోనివ్వను. అది నిజమైనటువంటి ఆరాధన. దేవా, ఈరోజు నీవు నన్ను ఆశీర్వదించేటంత వరకు నేను నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించేటంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నీవు నా బిడ్డలను ఆశీర్వదించేటంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. అలాంటి ఆరాధన, అలాంటి ప్రార్థన చేయగలిగిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. అంతేగాని ఏదో నామమాత్రముగా వచ్చాము, ప్రతి సంవత్సరం చేస్తున్నాము, ఈ సంవత్సరం కూడా జరగాలి, జరుగుతుంది, పాల్గొన్నాము, వెళ్ళిపోయాము. ఇలాంటి యొక్క పరిస్థితి నుంచి ప్రతి కథోలికుడు బయటకు రావాలి. మనలో ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే, మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా నామమాత్రముగా అయిపోతూ ఉంటాయి. క్రిస్మస్ వస్తుంది, పోతుంది. ఈస్టర్ వస్తుంది, పోతుంది. అందుకనే చూడండి,
తపస్కాలంలో కనపడినటువంటి జనాలు మళ్ళీ తపస్కాలం వరకు మళ్ళీ మనకు కంటికి కూడా కనిపించరు. మరి ఎక్కడి నుంచి వస్తారో, ఎటు నుంచి పడతారో, ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎప్పుడు వస్తారో కూడా తెలియకున్నట్లుగా జనాలందరూ కూడా నిండిపోతారు ప్రతిదానికి. అది తపస్కాలంలో మాత్రమే. అంటే దేవుడు తపస్కాలంలో మాత్రమే కావాలా? నీ జీవితం తపస్కాలంలో మాత్రమే ఆశీర్వదించబడాలా? నువ్వు తపస్కాలంలో మాత్రమే దేవునికి దగ్గరగా ఉంటావా? మిగిలిన రోజులన్నీ ఏదోలే ఫాదర్ జరిగిపోతూ ఉన్నాయి, అట్ట బాగునేంటి ఫాదర్ అంటారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే నీ విశ్వాసం. ఎప్పుడూ కూడా నీవు నీ యొక్క మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. ఏదో జరుగుతుంది కదా, జరగాలి కదా, వెళ్ళాలి కదా, పాల్గొనాలి కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారే కదా అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనము ఏ ఆరాధనను చేయకూడదు. అందుకని చూడండి, ఈరోజు యాకోబు గారికి ఉన్నటువంటి మనస్తత్వమే నీకు నాకు ఉండాలి. నీవు నన్ను ఆశీర్వదించేటంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను, అంతే. అందులో ఇంకొక మాట లేదు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించేటంత వరకు నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించేటంత వరకు నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నిన్ను ప్రశాంతంగా ఉండనిచ్చే ప్రసక్తే లేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే మెల్లగా నిద్రలో చల్లగాలి వస్తుంది కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకని మన జీవితంలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నామమాత్రముగా జరుగుతున్నాయి అంటే దాని ఉద్దేశము, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరనేది నీకు నాకు తెలియదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాం అనుకో, చక్కగా రెడీ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన సమయానికంటే ముందే ఆయన దగ్గర ఉండి ఆయనతో మాట్లాడుకొని వస్తాం. ఎందుకంటే నువ్వు వెళ్తుంది ఎమ్మెల్యే గారి దగ్గరికని నీకు తెలుసు. హల్లెలూయా, కరెక్టేనా నేను చెప్పింది? సినిమాకి వెళ్తున్నారు అనుకో, అమ్మో పేర్లు పడిపోతాయేమో, పేర్లు పడక ముందే మనము వెళ్ళిపోవాలి అని అరగంట నుంచే రెడీ అయ్యి వెళ్తాము. అవునా కాదా? మన దౌర్భాగ్యమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ మనం చేస్తుందేమో మరియమ్మ గారి పండుగ, జపమాలకు ఉన్నదేమో తిప్పు కొడితే 20 మంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాధే కదా? అవునా కదా? ఆలోచన చేసుకోండి. చేస్తుందేమో మరియమ్మ గారి పండుగ, నిన్నంతా చక్కగా తేరులో ఊరేగించుకున్నారు, గ్రామానంతా ఆశీర్వదించుకున్నారు. తీరా మళ్ళీ జపమాలకు వచ్చేసరికి తిప్పు కొడితే 20 మందే ఉన్నారు. ఎప్పుడు దేవమాత ప్రార్థన చెప్తారా? ఎప్పుడు పునీత మిఖాయేల్ గారా, గాబ్రియల్ గారని, రాయప్ప గారని ప్రార్థన చేస్తారా? అప్పుడు వెళ్దాంలే. ఆలోచన చేసుకోండి. మన యొక్క జీవితాలు, మన యొక్క ఆధ్యాత్మికత ఎందుకు వెనకబడుతూ ఉన్నది అంటే, నువ్వు ఏం చేస్తున్నావో, ఎవరి కోసం చేస్తున్నావో నీకు తెలియదు. క్రీస్తు భగవానుడు తన యొక్క శిష్యులను అడుగుతూ ఉంటాడు, నా గురించి వీరంతా ఏమనుకుంటున్నారు? వెంటనే ఆగకుండా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు సమాధానం చెప్తారు. నువ్వు ప్రవక్తలో ఒకడవని, నువ్వు అదని ఇదని మొత్తం కూడా చెప్పుకుంటూ వచ్చేస్తారు. అవన్నీ విన్న తర్వాత క్రీస్తు భగవానుడు ఇంకొక మాట అడుగుతాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు అసలు ఒక్క సమాధానం కూడా లేదు, ఎవ్వరు చెప్పలా. అంత సైలెన్స్, నిశ్శబ్దం, ఒక్క మాట కూడా లేదు. చాలా సమయము తరువాత పేతురు గారు ధైర్యము చేసి, నువ్వు దేవుని కుమారుడవు, మెస్సయ్యవు అని చెప్తారు. చూడండి, ఒక వ్యక్తి నాకు తెలుసు అనేది 2 రకాల స్టేజ్ల్లో ఉంటుంది. ఉదాహరణకి మన యొక్క ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనేది నా యొక్క జ్ఞానం లెవెల్లో ఉంటుంది. అవునా కదా? నేను పేపర్లో ఏం చదివాను, నా తల్లిదండ్రులు ఏం చెప్పారో, లేకపోతే ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ నేను ఏం చూస్తున్నానో ఆయన గురించి నాకు ఎంతవరకు తెలుసో అది నా యొక్క బుర్రలో ఉంటుంది. కాబట్టి ఆయన నాకు తెలుసు. ఇదే మాట మా నాన్నగారు నాకు తెలుసు అంటే ఈ రెండిటికి చాలా తేడా ఉంది.
మా ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు అనేదానికి, మా నాన్నగారు నాకు తెలుసు అనేదానికి చాలా తేడా ఉంది. ఉందా లేదా? మా నాన్నగారికి ఏమి ఇష్టమో నాకు తెలుసు, ఏ బట్టలు వేసుకుంటారో నాకు తెలుసు, ఆయనకి ఏం అనారోగ్యాలు ఉన్నాయో నాకు తెలుసు, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో నాకు తెలుసు, ఏ మందులు వాడుతున్నారో తెలుసు, ఆయన పుట్టినరోజు ఎప్పుడో తెలుసు, ఆయనకి ఏమి ఇష్టమో తెలుసు, ఏమి ఇష్టం కాదో తెలుసు, అంతా కూడా తెలుసు. ఏ విధంగా తెలుసాయి అంటే, నేను ఆయనతో జీవించాను. ఆయనతో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవము ఉంది. ఇదే ప్రశ్న క్రీస్తు భగవానుడు ఇక్కడ నిలబడి, అమ్మా నీవు నా గురించి ఏమనుకుంటున్నావు, అయ్యా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని డైరెక్ట్గా నిన్ను నన్ను అడిగితే మన దగ్గర చెప్పడానికి సమాధానం ఉందా? ఎవరో మన తాత ముత్తాతలు చెప్పింది కాదు, మన బైబిల్లో చదువుకుంది కాదు, లేదా మన పుస్తకాల్లో చదువుకుంది కాదు, టీవీల్లో ఉన్న ప్రసంగాలు కాదు, లేదా విన్నటువంటి ప్రసంగాలు కాదు. అవన్నీ కాకుండా అనుభవపూర్వకముగా క్రీస్తు భగవానుడితో నాకు ఈ సంబంధం ఉందని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. ఉన్నారా? ఎత్తండి, పర్వాలేదు. ఉన్నవాళ్ళు ఉంటే ఎత్తండి. మరి ఎన్ని సంవత్సరాల మన క్రైస్తవ జీవితం, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఆరాధనలు, ఎన్ని శిలువ మార్గాలు, ఎన్ని తపస్కాలాలు దేవుణ్ణి నీకు పరిచయం చెయ్యలేదు. ఇంకా దేవుణ్ణి నువ్వు ఇంకా కలుసుకోలేదు, ఆ వ్యక్తితో నువ్వు ఇంకా మాట్లాడలేదు, ఆ వ్యక్తితో నీకు ఇంకా సంబంధము సృష్టించబడలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాక్చువల్గా నేను చెప్పేది సిగ్గుపడేటటువంటి మాట అయితే చాలామంది నవ్వుకుంటున్నారు, అదొక దరిద్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాలు నీ ఉపవాస జీవితంలో, ఇన్ని సంవత్సరాల నీ ప్రార్థన జీవితంలో ఏ వ్యక్తిని నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ వ్యక్తి కోసం నువ్వు అవన్నీ చేస్తున్నావో, ఆ వ్యక్తి ఎవరో నీకే తెలియదు. మరి అలాంటి క్రైస్తవ జీవితం ఎందుకు? అందుకని చూడండి, పూజకు వచ్చినా మనం ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాం. ఆరాధనకు వచ్చినా ఫాదర్ తొందరగా వదలకపోతే టైం చూసుకుంటాం. ఏ ప్రార్థనకి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎందుకు వచ్చామో మనకు తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నాం మనకు తెలియదు. అందుకనే మన యొక్క జీవితాలు ఈ విధంగానే ఉంటూ ఉన్నాయి. ఎందుకు మన జీవితాలు మారట్లేదు అంటే, ఈ వ్యక్తి ఎవరో మనకి తెలియదు, ఈ వ్యక్తితో ఇంకా మనం మాట్లాడలేదు, ఈ వ్యక్తిని ఇంకా మనం కలుసుకోలేదు. చూడండి, పౌలు గారి జీవితాన్ని చూడండి. ఒకే ఒక్కసారి మాట్లాడాడు, ఒకే ఒక్కసారి, సౌలు సౌలు నన్నేలా హింసిస్తున్నావు. తరువాత ఆయన కోసం మరణించేటటువంటి ఒక వ్యక్తిగా పౌలు గారు మారటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకే ఒక్కసారి మాట్లాడింది, ఒకే ఒక్కసారి, సౌలు సౌలు నన్నేలా హింసిస్తున్నావు, ఒకే మాట. ఆ ఒక్క మాటతో క్రైస్తవును హింసిస్తున్నటువంటి ఆ పౌలు గారు క్రీస్తు గురించి మరణించేటటువంటి పౌలుగా మారారు. అంటే ఆ యొక్క మాట గొప్పతనము, ఆ వ్యక్తిని ఆయన కనుక్కున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు ప్రసంగాలు వింటూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఎందుకని ఈ వ్యక్తిని నువ్వు నేను ఇంకా కనుగొనలేదు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన జీవితాలు ఏదో వెళ్ళిపోతున్నా, ఏదో ఉంటున్నాయి అనేటటువంటి విధముగా మనం ఉండకూడదు. ఒకసారి మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనం తీయండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ వ్యక్తి ఆ పొలములో నిధి ఉన్నది, విలువైనది అని తెలుసుకున్నప్పుడు తనకున్నది మొత్తాన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి నీకు తెలుసుంటే, ఈ వ్యక్తి విలువ నీకు తెలుసుంటే, నీ పాపపు జీవితాన్ని వదులుకోవటానికి నువ్వు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటావు. చర్చికి వెళ్తాము, తాగుడు మానం. చర్చికి వెళ్తాము, వ్యభిచారం మానం. చర్చికి వెళ్తాము, అబద్ధాలు చెప్పటం మానం. చర్చికి వెళ్తాము, మోసం చేయటం మానం. చర్చికి వెళ్తాము,
లోకంలో ఉన్న పాపాలన్నీ చేస్తూనే ఉంటాం. ఎందుకని చర్చికి వెళ్ళినా కూడా నా జీవితం మారలేదు అంటే, నువ్వెందుకోసమో ఎవరి కోసం వస్తున్నావో ఆ వ్యక్తి నీకు ఇంకా పరిచయం కాలేదు. నీకు నిజముగా ఆ వ్యక్తి పరిచయం అయితే, ఆ వ్యక్తి యొక్క విలువ నీకు తెలుసుంటే, ఈరోజు యొక్క సువార్తలో ఆ యొక్క వ్యాపారుడు ఏ విధముగా ఉన్నదంతా అమ్ముకొని అదొక్కటే కొనుక్కున్నాడో, నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని ఈయనొక్కడుంటే చాలనేటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావు. ఎప్పుడైతే ఆ నిర్ణయాన్ని తీసుకుంటావో ఆ రోజు నీ జీవితము మార్చబడుతుంది. నీ జీవితం మార్చబడట్లేదు, ఆశీర్వదించబడట్లేదు. ఏ విధముగా బయట ఎలా ఉందో చర్చి లోపల అలాగే ఉంది, చర్చిలో ఎలాగుందో బయట కూడా అదే విధముగా ఉంటూ ఉంది జీవితం. ఏదో మనకి ఎప్పుడు తెలిసినటువంటి ఒక కథ ఉంటుంది కదా, చిన్నది. నేను ప్రసంగాలు విన్నప్పుడు ఒకసారి చెప్పారు ఒక ఫాదర్ గారు. ఇద్దరు ఆడవాళ్ళు పంపు కాడ కొట్టుకుంటూ ఉన్నారంట. విన్నారు ఇది? వినలేదు ఎప్పుడు? ఇద్దరు ఆడవాళ్ళు పంపు వస్తుంటే నా బింది నా బింది నా బింది నా బింది అని కొట్టుకుంటూ ఉన్నారంట. ఆమె బింది తీసేసి ఏం పెడుతుంది, ఏం బింది తీసేసి ఆమె పెడుతుంది. ఈ లోపు ఏం జరిగింది? చర్చి గంటలు మోగినాయి. ఎందుకు? చర్చి పూజకి సమయం అయింది. అందులో ఒక ఆమె ఏమంది వెంటనే, ఉండవే నీ పని చెప్తా, ముందు చర్చికి వెళ్ళిరా అని. ఏమంది? ఉండవే నీ పని చెప్తా, ముందు చర్చికి వెళ్ళిరా అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. చర్చికి వెళ్ళేది ఎందుకు? మళ్ళీ వచ్చి ఏం పని చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఉత్సాహంగా ఉండాలి, హుషారుగా ఉండాలి. దేవుడి యందు దేవుని ముందున్నారు మీరు, చాలా సంతోషంగా ఉండాలి, హుషారుగా ఉండాలి. దేవుడు అనే వాక్యములో, దైవ వాక్యములో మీ యొక్క జీవితాన్ని పరిశీలించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చర్చి గంటలు మోగితే ఉండవే నీ ఇచ్చి పని చెప్తా, ముందు చర్చికి వెళ్ళరా అని. మన జీవితాలు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి, అవునా కదా? ఆదివారం చర్చికి వెళ్ళాలి, వెళ్ళొచ్చిన తర్వాత చర్చికి వచ్చే ముందు కూడా ఇంట్లో కొట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు. ఏంటే ఎంతసేపు ఉంటావు బాత్రూంలో? ఎప్పుడురా నువ్వు రెడీ అయ్యేదని పిల్లల మీద అరిచి, భార్య మీద అరిచి, భర్త మీద అరిచి, మళ్ళీ ఏం తెలియనట్టు ఒకే బండి మీద చర్చికి వచ్చే కుటుంబాలు చాలా ఉన్నాయి. లేవా? ఉన్నాయా లేవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అంటే, నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు, ఆయన ఎవరు, ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటనేది నీకు నీ జీవితంలో ఇంకా అర్థము కాలేదు. మీరే ఒకసారి ఆలోచించుకోండి. నా ఈ ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాల కథోలిక జీవితంలో ఈ వ్యక్తి నాకు ఏమవుతాడు? అసలు ఆ వ్యక్తి ఎవరని నేను ఇంతసేపు ఇక్కడ కూర్చోవాలి? ఆలోచన చేసుకోండి. ఏమవుతాడు మీకు ఆయన? మీరంతా మిగిలిన వాళ్ళంతా టీవీ సీరియల్ చూస్తుంటే మీరేమో ఇక్కడ కూర్చొని ఆరాధనలో పాల్గొన్నారు. ఎందుకని? ఎవరి కోసం? ఎందుకు పాల్గొనాలి? టీవీ సీరియల్ చూడొచ్చు కదా, ఎక్కడెందుకు కూర్చున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ఏమవుతాడు ఆ వ్యక్తి మీకు? ఏంటి ఆ వ్యక్తికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆయన మీ జీవితంలో ఏం పాత్ర పోషిస్తున్నారు? వ్యక్తిగతముగా, నీ యొక్క అనుభవపూర్వకముగా, ఇదిగో క్రీస్తు భగవానుడు నాకు ఇది అవుతాడు అని గుండె మీద చెయ్యేసుకొని మనస్ఫూర్తిగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చెయ్యొద్దండి. ఒక్కరు కూడా లేరు కాబట్టి మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా అంటే అదొక గొప్ప వరం. అంటే మనం ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఆ వ్యక్తిని తెలుసుకోకుండానే మనం క్రైస్తవులం అయ్యాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరమ్మా ఆ వ్యక్తి? ఏమవుతాడమ్మా నీకు? చూడండి, అబ్రహాం గారికి ఆ వ్యక్తి తెలుసు కాబట్టి, అయ్యా నువ్వు ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోయాడు, ఇంకొక మాట మాట్లాడకుండా. మోషే గారికి ఆ వ్యక్తి ఇంకా పరిచయం కాలేదు కాబట్టి, అయ్యా నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ని విడిపించాయి అంటే, అయ్యా నన్ను వాళ్ళందరూ అడుగుతారు నిన్ను ఎవరయ్యా పంపించింది అని అంటే నేనేమని చెప్పాలి అని అడిగినప్పుడు ఆయన్ని వ్యక్తపరుచుకుంటారు, వెలువరించుకుంటారు, నేనే అని. అవునా కదా? తర్వాత మోషే గారు వాళ్ళందరినీ కూడా చక్కగా కానాను దేశానికి నడిపించుకుంటూ పోతూ ఉంటారు. కొత్త నిబంధనలకు వస్తే పౌలు గారు కూడా అంతే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నాకు చెత్తతో సమానం, క్రీస్తు భగవానుడు ఒక్కడే నాకు ఉంటే చాలు. ఎక్కడుంటుంది ఆ మాట? ఎక్కడుంది ఆ మాట? ఎక్కడ లేదా? ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము
ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7-8 వచనములు చదివేయండి అమ్మ. కానీ చదివేయండి అమ్మ. చాలా అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటినీ క్రీస్తునాథుని కొరకై నేను నష్టముగానే భావిస్తూ ఉన్నాను. ఇలాంటి మనస్తత్వము కలిగినప్పుడు, ఇలాంటి అనుభవం కలిగినప్పుడు, దేవునితో ఇలాంటి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నీ యొక్క పాపము నుంచి బయటికి రావటం కుదురుతూ ఉంటుంది. నన్ను ఇంతగా ప్రేమించినటువంటి ఈ వ్యక్తితో నాకు సంబంధం ఉండాలి అంటే నేను కూడా పవిత్రముగా ఉండాలి. మేము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ యొక్క ప్రవర్తన యందు మీరు కూడా పవిత్రత కలిగి ఉండనని పేతురు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడేటటువంటి ఆ దేవుడు పరమ పవిత్రుడు. ఆ యొక్క పరమ పవిత్రుని సన్నిధిలో ఉండాలంటే నీవు ప్రవర్తించే ప్రవర్తనలో కొద్దో గొప్ప పవిత్రత కలిగి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది నిద్ర వస్తుంది చేతులు ఎత్తండి. పర్వాలేదు, ఎత్తండి. సిగ్గుపడుతున్నారు చాలామంది. ఎంతమందికి నిద్ర వస్తుంది? నిలబడతాం ఒకసారి, లేకపోతే కొద్దిసేపు. కాలు నొప్పులు వస్తున్నాయా? ఒకసారి నిలబడండి. ఒక పాట పాడుకుందాం, చిన్న పాట. ఒక అరగంట పాడుకుందాం చాలు, చిన్న పాట. కళ్ళు మూసుకోండి అందరూ, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి అందరూ. చప్పట్లు కొట్టాలి, ఆ దేవాది దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా ఆశీర్వాదాలను ఈరోజు తీసుకునే వెళ్ళాలి. ఇంకొక మాట లేదు అందులో. ఇంకొక బేరం ఆడదాం, ఒక 20 రూపాయలకు 30 రూపాయలకు 4 ఆశీర్వాదాలు ఇవ్వండి అనేటువంటి బేరాలు దేవుడి దగ్గర లేవు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈరోజు తీసుకొని పోవాల్సిందే. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదయ్యా అని ప్రార్థన చేసుకోవాల్సిందే. కళ్ళు మూసుకుందాం అందరం, కళ్ళు మూసుకుందాం. ఆ దేవాది దేవుని యొక్క ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతి చేయటంలో మనల్ని మనం లీనం చేసుకోవాలి. అప్పుడే ఆయన యొక్క అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. పక్కోళ్ళు ఏమనుకుంటారు, ఎదుటోళ్ళు ఏమనుకుంటారు, చప్పట్లు కొడితే నవ్వుతారా, నన్ను ఎవరైనా చూస్తున్నారా, ఇలాంటి ఆలోచనలు మనకు అసలు ఉండకూడదు. దేవుని యొక్క ఆరాధనలో ఏ విధంగా దావీదు మహారాజు మందసం ముందు బట్టలు ఊడిపోయినా తెలియని స్థితిలో నాట్యం చేస్తూ ఉన్నాడో, అదే విధంగా దేవుని యొక్క ఆరాధనలో మీరు తన్మయం చెందితే ఆయన యొక్క అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, చక్కగా దేవాతి దేవుడిని మదిలో తలుచుకుందాం, చప్పట్లు కొట్టుదాం, ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆరాధనా ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా, నా సృష్టికర్త ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, నా సృష్టికర్త ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా. పాడాలందరూ. మళ్ళొకసారి. హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా
కనపడదాం, దేవాది దేవుని ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు కొనుపోయే విధముగా మన జీవితాన్ని మార్చుకుందాం. మన జీవితాలతో ఆ దేవాది దేవుని సంతోషపరుద్దాం. అందరం కూడా ఎటువంటి ఆలోచన లేకుండా, వేరే విధమైనటువంటి ఏ యొక్క ఆలోచన లేకుండా మీ యొక్క మనస్సులో, మీ యొక్క తలంపులలో ఆ దేవాది దేవుని యొక్క ముఖ చిత్రాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆ దేవాది దేవుని ఆరాధించుకుంటూ, చప్పట్లతోటి, సంతోషముతోటి ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. ఆ దేవాది దేవుని యొక్క కృప వరాలను మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా చప్పట్లు కొడదాం. దేవుని ముందు చప్పట్ల కొట్టి అన్యాయమైన వాడు కానీ, మోసపోయిన వాడు కానీ ఎవ్వడు లేడు. ఆయనకు చప్పట్లు కొట్టి ఆరాధన చేద్దాం. ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలను మన యొక్క కుటుంబాలకు కొనిపోదాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం, కనపడదాం. ఆరాధనా ఆరాధనా నా యేసు రాజా, ఆరాధనా
హల్లెలూయా
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. దయచేసి అందరు కూర్చోండి. ఇంకా నిద్ర వస్తుంది ఫాదర్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకొకటి ఒకతే ఫాదర్ కాలు నొప్పులు చేతుల నొప్పులు తప్ప అంటారా? హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కాళ్ళు నొక్కుంటున్నారు. హల్లెలూయా. చూసారు, ఒక్క పాటకే మీరు నిలబడ్డారు. మేము ఎంతసేపు నిలబడ్డాం కదా, అవునా కదా? మారాలి. ఎందుకంటే ఆ వ్యక్తి కోసం ఎంత చేసినా ఏం చేసినా ఏది కూడా వృధా కానే కాదు. ఆ వ్యక్తి ఎంత గొప్పవారు, ఆ వ్యక్తి ఎంత మహోన్నతులు, ఆ వ్యక్తి ఎంత ప్రేమామయుడు. ఆయన చేసినటువంటి కార్యాలు మనకు తెలిస్తే, ఆయన ఏ విధముగా మన జీవితంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారని మనకు అర్థం అవితే ఆయన స్తుతించడంలో మనకు అలసట రానే రాదు. చూడండి, మామూలుగా మన ప్రార్థన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే విన్నప ప్రార్థన. విన్నప ప్రార్థన అంటే ఎప్పుడు కూడా ప్రభువా నాకు అది లేదు, ప్రభువా నాకు ఇది లేదు, ఆమె ఎదురింటామో ఫ్రిడ్జ్ కొనుక్కుంది, వెనకింటామేమో బీరువా కొనుక్కుంది, వాళ్ళేమో బండి కొనుక్కున్నారు, నాకెప్పుడు ఇస్తావు అంటే విన్నప ప్రార్థనలో ఎప్పుడు కూడా విన్నపాలు మాత్రమే ఉంటాయి. విన్నవించుకోవటమే, ఇది లేదు అది లేదు, అది కావాలి ఇది కావాలి. కొత్తది ఏంటంటే కాంట్రాక్ట్. అది ఇస్తే నేను అది చేస్తా, అవునా కదా? మా పిల్లోడికి ఈ సంవత్సరం ఉద్యోగం వస్తే నేను వచ్చేసారి భోజనాలు పెట్టుకుంటా. దేవునితో కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం అనమాట. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది చేస్తా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనా విధానంలో ఎప్పుడు కూడా మనకి కిరాణా కొట్లో చిట్టి ఇచ్చినట్టే తప్ప ఎటువంటి ఉపయోగము ఉండనే ఉండదు. రెండో రకమైనటువంటి ప్రార్థన కృతజ్ఞతా ప్రార్థన. చూడండి, రోడ్డమ్మట పోయేటప్పుడు ఎవరో ఒక గుడ్డివాడిని చూస్తే, దేవా నాకు 2 కళ్ళు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని ఎంతమంది చెప్పుకున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు ఉండవు, ఎందుకంటే ఆ యొక్క విలువ మనకి తెలియదు. ఒక కుంటివాడిని చూస్తే, దేవా నాకు 2 కాళ్ళు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఉండవు, ఎందుకంటే ఆ విలువ మనకి తెలియదు. ఎన్నో చావులకు వెళ్ళొస్తూ ఉంటాం, దేవా నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా, ఈ ప్రాణమే నువ్వు ఇచ్చేటటువంటి ఒక భాగ్యము ప్రభు అని ఎంతమంది దేవుని కృతజ్ఞతలు చెప్పుకొని ఉంటాం? చేతులు ఎత్తండి. చాలా తక్కువ. ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నాడు ఒక మాట అంటామేమో కానీ అస్తమాటు అది మనం గుర్తు చేసుకోం. మనకి పెద్ద అద్భుతం జరిగితేనో, మనకున్నటువంటి ₹1,00,000 అప్పు తీరిపోతేనో, లేదా మనకి ఏదన్నా కారు కావాల్సినప్పుడు కారు కొనుక్కోగలిగితేనో, బండి కావాల్సినప్పుడు బండి కొనుక్కోగలిగితేనో, మన జీవితంలో ఏదైనా గొప్ప అద్భుతం జరిగితేనో అప్పుడు మాత్రమే దేవుడు మనకి గుర్తొస్తాడు, అవునా కదా? అప్పుడు మాత్రమే మనం కృతజ్ఞతలు చెప్పి, ఈ దేవుడిచ్చిందయ్యా, ఈ పిల్లలు దేవుడిచ్చిన వాళ్ళయ్యా, ఈ బండి దేవుడిచ్చిందయ్యా. అంతేగాని మన నిత్య జీవితంలో 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 4 ఇచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు, వినేటటువంటి శక్తినిచ్చాడు, ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. మన పని మనం చేసుకొని అడుక్కోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి 3 పూట్ల భోజనం చేసే గొప్ప ఆయురారోగ్యాలను మనకు ఆ దేవాతి దేవుడు దయచేశాడు. ఎంతమంది వీటికి చిన్న చిన్న వాటికి కృతజ్ఞతలు చెప్పారు చెప్పండి? మనం సంపాదించుకుంది కాదు అవి. గుడ్డివాడు ఎరా నీ కళ్ళు ఎందుకు పోయినాయి అంటే, దేవుడు ఇవ్వలేదు ఫాదర్ అంటాడు, అవునా కదా? దేవుడే ఇవ్వాలి అవన్నీ. నీకు నాకు దేవుడు అన్ని ఉపకారాలు చేస్తే దేవుణ్ణి స్తుతించడానికి మనకి చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఎప్పుడు కూర్చోబెడతారా ఫాదర్ అని టైం చూసుకోవటం కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతటి గొప్ప కార్యాలు నీకు దేవుడు చేశాడని నువ్వు ఆలోచించుకున్న రోజునే, తెలుసుకున్న రోజునే ఆయన్ని నువ్వు ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, ఎంతగా ఆయన ముందు నిలబడు, మోకరిల్లు, మోకాళ్ళ మీద నడువు, సాష్టాంగపడి నమస్కారం చేయి,
నీకు ఎటువంటి వేరొక ఆలోచన, అలిసిపోయానని కానీ, నొప్పులను కానీ, బాధలను కానీ ఎలాంటివి కూడా రానే రాదు. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాం. మనం ఎన్నో చావులకు వెళ్ళొస్తూ ఉంటాం, అవునా కదా? అవునా కదా? వెళ్ళొస్తూ ఉంటాం. ఏం నేర్చుకుంటాం? అక్కడ ప్రసంగం జరిగిద్ది, పూజ జరిగిద్ది, అందరూ ఒకే మాట చెప్తారు, ఈ లోకం శాశ్వతం కాదు, అవునా కదా? ఈరోజు వాళ్ళు, రేపు మనం. కానీ ఎంతమంది నిజంగా అది మనసులో పెట్టుకుంటాం? ఎంతమంది అది కళ్ళ ముందు ఉంచుకొని మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాం? ఒక విషయం గురించి ఎవరైనా నోట్లోంచి చా అని వస్తే చాలు, అరే అలాంటి మాటలు మాట్లాడుతున్నారా, అది ఇంట్లో వినపడకూడదురా, బయట వినపడకూడదురా, అక్కడ వినపడకూడదురా అంటూ ఉంటారు, అవునా కదా? అవునా కదా? నేను చెప్పింది నిజమేనా? అసలు నోట్లోంచి ఆ మాట వస్తే చాలు, మనకి అది ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవితంలో తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక కార్యము ఉంది అంటే అదే. నువ్వు మాట్లాడకుండా దాన్ని దాచినా, అసలు నీ జీవితంలో జరగదు అన్నట్లు నటించినా, అసలు అది నీ జీవితంలో లేనే లేదన్నట్లు నువ్వు బ్రతికినా కూడా ఏదో ఒకరోజు నీ ముందుకు వచ్చి నిలబడి సెల్యూట్ చేసేది అదొక్కటే. దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒక క్రైస్తవ జీవితం అంటే దానికోసం ఎదురు చూస్తూ ఉండటము. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు నిన్ను ప్రేమించినటువంటి దేవుని దగ్గర కూర్చుంటావు, ఆయన్ని కన్నులారా చూస్తావు. యోబు గారు చెప్తూ ఉంటారు 19వ అధ్యాయంలో, నా దేహము క్షీణించినప్పటికీ కూడా నా కన్నులు మాత్రం ఆయన్ని చూస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆయన నాకు పరాయి వాడు కాదు అని. బాగుంటుంది ఆ వాక్యం. నా దేహము క్షీణిస్తున్నప్పటికీ కూడా ఆ క్షీణించేటటువంటి దేహములోని ఆ కన్నులతోనే నేను నా దేవుణ్ణి చూస్తాను, ఎందుకంటే ఆయన నాకు పరాయి వాడు కాదు. అది యోబు యొక్క అనుభవం. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఈ వ్యక్తి నీకు అనుభవపూర్వకంగా లభించాడా లేదా? ఆయన్ని మనం పరాయివాడిగా చేసుకుంటున్నాం, పరాయివాడిగా. యోబు పలికినటువంటి మాటను మనము మనస్ఫూర్తిగా పలకలేకపోతున్నాం. ఆయన్ని నేను క్షీణిస్తున్న శరీరంలోని కళ్ళలో నుంచి ఆయన నేను చూస్తాను, ఎందుకంటే ఆయన నాకు పరాయివాడు కాదు. ఎంతమందిమే ఆ యొక్క ఐడియాని కలిగి ఉన్నాం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ఎప్పుడు కూడా ఆయన మనకు ఒక పరాయి వాళ్ళగానే ఉంటాడు, పరాయి వాళ్ళగానే చేస్తాం మనం. అందుకనే చూడండి, ప్రార్థన అంటే సమయానికి రాము, ప్రార్థన అంటే ఎన్నిసార్లు పిలిచినా వెళ్దాంలే అన్నట్లు ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడే ముందులే, కొద్దిసేపు ఉండక వెళ్దాంలే, వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాంలే, లేకపోతే చివరి బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని అటు నుంచి అంటే బండి వేసుకొని వేరే పనికి వెళ్ళిపోదాంలే. ఇలాంటి ఆలోచనలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన నీకు పరాయివాడు. పరాయివాడు ఎవరి గురించి అయితే నీకు తెలియదో అతన్ని పరాయివాడు అంటాం, అవునా కదా? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో పక్కూరు నుంచి, పొరుగురోడు అంటాం, పరాయివాడు. ఎందుకంటే ఆయన గురించి మనకి ఏమీ తెలియదు. మరి నీ దేవుడి గురించి నీకు తెలుసా? నీ దేవుడిని నువ్వు అనుభవించావా? నీ దేవుడి యొక్క అనుభూతి నీకు లభించిందా? నువ్వు ఇన్ని రోజుల ప్రార్థనా జీవితంలో, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాల కథోలిక జీవితంలో, ఇన్ని ఆరాధనలో ఆయన ఎవరు అనేది నువ్వు కనుక్కున్నావా? అప్పుడే నీ జీవితం మారుతుంది, అప్పుడే మారుతుంది. లేకపోతే అన్నీ కూడా నామమాత్రముగానే వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి నిన్ను ఆశీర్వదించే వ్యక్తి అని నీకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు, నేను మొట్టమొదటిగా చెప్పినట్లు యాకోబు గారి మాట నువ్వు పలుకుతావు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించేటంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. చాలామంది విశ్వాసం ఈ విధంగా ఉండదు, ఒక రాయి వేసి చూద్దాం అన్నట్లు ఉంటుంది. అమ్మ ప్రార్థన చేసుకోమ్మా జరిగిద్దంటే ఊరికే చేసి చూద్దాంలే అన్నట్టు చేస్తాము తప్ప దేవుడు చెప్పినటువంటి మాటను విశ్వసించి ఎవరము కూడా ప్రార్థన చేయం. బైబుల్ నిజంగా నీకు తెలుసుంటే, బైబిల్లో రాయబడిన వాక్యం నీకు తెలుసుంటే, ఆల్రెడీ నీకు దేవుడు ఇచ్చేశాడు అని నమ్మి ప్రార్థన చేయి, అంతే. అది ప్రార్థన, అది కృతజ్ఞత ప్రార్థన అవుతుంది. ఎందుకంటే దేవా నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు అని నమ్మి ప్రార్థన చేయి, అంతే తప్ప ఏదో ఒక రాయి చూద్దాం జరిగితే జరిగిద్ది. అందుకనే చాలామంది విశ్వాసం మనం చూస్తూ ఉంటాం, అక్కడ 14 రోజులు ప్రార్థన చేసుకుంటే ఏదో జరిగిద్దని,
అక్కడ ఏదో 13 వారాలు వెళ్తే అక్కడ ప్రార్థన ఏదో స్వస్థత జరిగిద్దని, ఇక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుందని పరుగులు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రయత్నం చేద్దాం. అక్కడేదో జరుగుతుంది అంటున్నారుగా, వెళ్ళొద్దాం. ఇక్కడేదో జరుగుతుంది అంటున్నారుగా, వెళ్ళొద్దాం. ఇక్కడేదో అంటున్నారుగా, ఒకసారి చూసొద్దాం. నీకు నిజంగా బైబుల్ తెలిసినటువంటి వ్యక్తి నువ్వైతే, నిజంగా దేవుని వాక్యం నీకు తెలుసుంటే, దేవుని వాక్యం చెప్పేది ఒకే ఒక మాట, నీ విశ్వాసమే నిన్ను. అంతే. నీకు విశ్వాసం లేకుండా, నీకు నమ్మకం లేకుండా, ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియకుండా, ఆ వ్యక్తిని నువ్వు అనుభవించకుండా, ఆ వ్యక్తి అనుభూతి నువ్వు పొందకుండా, నువ్వు ఎక్కడికి తిరిగి వచ్చినా కూడా అంతా కూడా వ్యర్థమే. అందులో ఇంకొక మాట లేనే లేదు. క్రీస్తు భగవానుడే పలికినటువంటి మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రతిసారి ఆయన ప్రతి ఒక్క అద్భుతం చేసిన తర్వాత, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన తర్వాత, ఇదిగో నేను చెయ్యి వేసి ప్రార్థన చేస్తే దైవ కుమారుడని నువ్వు నమ్మి నన్ను విశ్వసించి నన్ను స్వస్థపరచమని అడిగావు చూడు, ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాంటి విశ్వాసము లేకుండా ఎన్ని క్రియలు చేసినా వ్యర్థమే, నిర్జీవము. ఎంతవరకు మాట వరకే దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నానని చెప్పి, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన చెప్పింది చేయకుండా తిరుగుతూ ఉంటే అది నిజమైన క్రైస్తవ జీవితం కానే కాదు. అందుకే దేవుడు చెబుతూ ఉంటాడు, నా గొర్రెలు నా స్వరము ఆలకించును. ఎవడైతే నా మాటను ఆలకించి పాటిస్తాడో. ఇక్కడే మరియమ్మ గారు వచ్చేది. క్రీస్తు భగవానుడు ఒక చోట ప్రసంగం చెప్తూ ఉంటే గుంపులో నుంచి ఒక ఆమె లేచి ఏమంటది, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ఎంత ధన్యమైనవి అంటది. అప్పుడు క్రీస్తు భగవానుడు ఏం చెప్తాడు, ఎవరైతే నా వాక్కును ఆలకించి విశ్వసించి పాటిస్తారో వాళ్ళు అంతకంటే ధన్యులు అంటారు. మరియమ్మ గారు నాకు పాలిచ్చారని కాదు, నన్ను పెంచారని కాదు ఆమె గొప్ప, ఆమె ధన్యురాలు. ఎందుకు ఆమె ధన్యురాలంటే దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరుతుంది, నిజమైనది, అది తప్పకుండా గొప్పనైనటువంటి మాట నిన్ను ఆమె నమ్మింది చూడు, అందుకు ఆమె ధన్యురాలయ్యింది. అసలు పెళ్ళే కానప్పుడు, భర్తే తెలియనప్పుడు, అమ్మా నీకు పిల్లోడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె ఎటువంటి సందేహము పడలేదు. అదే మనకు ఒక కష్టం వచ్చిందనుకోండి, ఒక నష్టం వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, వెంటనే మనం చెప్పే మాట ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానే, దేవుడు నన్ను నా ప్రార్థన ఆలకించట్లేదే, ఇన్ని సంవత్సరాలుగా ఉపవాసాలు చేస్తున్నానే, ఎందుకని దేవుడు నేను అడిగింది ఇవ్వట్లేదే, ఇన్ని సంవత్సరాలు నేను ఈ విధంగా త్యాగాలు చేస్తున్నానే, ఎందుకని దేవుడు నా మాట ఆలకించట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా. చిన్న చిన్న విషయాలకి మన యొక్క విశ్వాసం ఊగిపోద్ది. ఈ సంఘం కాకపోతే, లేదా ఏదైనా జరిగిందానికి ఇక్కడ సంఘంలో ఏదైనా చిన్న అవమానం జరిగిందో, లేకపోతే ఏదైనా అన్నారో, నీ పేరు చదవటం మర్చిపోయారు, ఏదైనా జరిగిందనుకో నువ్వేం చేస్తావు, వెంటనే కటీఫ్ అనమాట సంఘానికి. నీకు వేరే సంఘం బోల్డ్ ఉన్నాయి కదా, ఎందుకంటే నీకు ఇక్కడ ఈ వ్యక్తి అనుభూతి కలగలేదు. చిన్నగా ఏదన్నా అంటే చాలు, ఏదన్నా మనసు బాగోపోతే చాలు, ఏదన్నా నీ మనసును నొప్పిస్తే చాలు, వెంటనే వచ్చే వారం నుంచి ఆ వ్యక్తి చర్చిలో కనిపించడు. ఎక్కడైనా దేవుడే కదా అన్న ఆలోచనకు ఒకటి వచ్చేస్తుంది చివరికి. ఎక్కడైనా దేవుడే కదా, ఎక్కడైనా ఆరాధనే కదా. కాదమ్మా, ఎక్కడైనా ఆరాధన కాదు. నీ యొక్క చర్చిలో నువ్వు ఆరాధించేటటువంటి ఆ దేవాలయంలో నువ్వు ఆలోచించవలసినటువంటి ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, బలిపీఠము ఉందా, స్టేజ్ ఉందా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని చోట్ల ఆరాధన ఒకటి కాదమ్మా, ఒకటి అవ్వదమ్మా, అవ్వలేదమ్మా. నీ దేవాలయంలో నువ్వు ప్రార్థన చేసే ఆ ప్రాంగణంలో బలిపీఠము ఉందా, స్టేజ్ ఉందా. చూడండి, డీ ప్రోగ్రాంలో జరిగినట్టు ఒకరు వస్తారు, పాట పాడతారు, వెళ్తారు, ఇంకొకరు వస్తారు, పాట పాడతారు, వెళ్తారు, ఇంకొకరు వస్తారు, 4 మాటలు చెప్తారు, చప్పట్లు కొట్టిస్తారు, వెళ్తారు. అది ప్రార్థన అవ్వదు. అందుకనే మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఇంకో సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఇంకో సంఘం కాకపోతే ఇంకో సంఘం. ఎందుకంటే నువ్వు కథోలిక చర్చిలో ఈ వ్యక్తిని అనుభవించలేదు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఊపేస్తేనో, గంతులేపిస్తేనో, లేకపోతే మిమ్మల్ని బాగా ఒక స్టేజ్లోకి తీసుకెళ్తానో,
ప్రార్థన బాగా జరిగింది ఫాదర్ ఈరోజు అంటారు. అవునా కదా? కానీ దేవుడు అలాంటి ఊపులోనో, గంతులేపించడంలోనో, ఎగిరించడంలోనో దేవుడు నీతో మాట్లాడు. బైబిల్ పరంగా నువ్వు చూసుకుంటే ఏలియా ప్రవక్తను దేవుడు చెప్తాడు, ఏలియా నేను నీతో మాట్లాడాలి, కొండ మీదకి రమ్మని చెప్తాడు. ఏలియా దేవునితో మాట్లాడటానికి కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా పెద్ద భూకంపం వస్తుంది. ఏలియా అనుకుంటాడు దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఈ భూకంపంలో ఉన్నాడేమో అని వెతుకుతూ ఉంటాడు. దేవుడు ఆ భూకంపంలో ఉండడు. తర్వాత ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. అందులో ఉంటాడేమో దేవుడు అని వెతుకుతూ ఉంటాడు. అందులో ఉంటాడా? ఉండడు. తర్వాత కొండలన్నీ పగిలిపోతాయి, రాళ్ళన్నీ పగిలిపోతాయి, పెద్ద పెద్ద శబ్దాలు. అమ్మో దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఇందులో ఉంటాడేమో అని ఏలియా వెతుకుతూ ఉంటాడు. ఉన్నారా అందులో? ఉండడమ్మా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక చల్లని స్వరము, మెల్లని స్వరము, ఒక చల్లని గాలి. ఆ గాలిలో దేవుడు అడుగుతాడు, ఏలియా ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ యొక్క స్వరాన్ని నువ్వు వినాలి అంటే నువ్వు కూడా నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నిశ్శబ్దతలోనే కనుక్కోవాలి. అందుకే దేవుడు కూడా బైబిల్లో మనకు చాలా క్లియర్గా చెప్తారు, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని అదృశ్యమైన నీ దేవుడికి అదృశ్యంగా నువ్వు ప్రార్థన చేయి. అదృశ్యంగా ఉన్నటువంటి నీ తండ్రి అదృశ్యంగా చేసినటువంటి నీ ప్రార్థనను గమనించి నిన్ను ఆశీర్వదిస్తారు. అంతేగాని నువ్వు గంతులేయి, నువ్వు ఎగురు, పబ్లిక్ పెద్ద ఒక గంట ప్రార్థన చేయని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మనకు వాక్యం తెలియదు కాబట్టి మనం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని మన జీవితాలు మారకుండా ఉన్నాయి అంటే, దేవుని అనుభూతి కలగకుండా ఉందంటే మన యొక్క ప్రార్థనా జీవితము వ్యక్తిగతమైనటువంటిది, నిశ్శబ్దమైనటువంటిది కావట్లేదు. కాబట్టి నువ్వు నిజముగా నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించే విధానం తెలుసుకో. నీకు బాధ లేనప్పుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. నీకు బాధ వచ్చిందనుకో, నీకు కష్టం ఉందనుకో, నీకు రేపేం జరుగుతుందో తెలియదు అనుకో, ఎలా గడపాలి ప్రభువా అని నీకు అర్థం కావట్లేదు అనుకో, రేపు అప్పులలో వచ్చి మీ ముందు నిలబడతారనుకో, రేపు ఏదో అనారోగ్యం ఉందనుకో, హాస్పిటల్లో బిల్లు కట్టాలనుకో, నిన్ను ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు ప్రార్థన చేయమని. ఎవరు వచ్చి మాట్లాడుతున్నా ఈ వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ప్రార్థన చేసుకుందామని నీకు అనిపిస్తుంది. అవునా కాదా? ఎవరు వచ్చి మాట్లాడినా నీకు ఒక చిరాగ్గా ఉంటుంది. కూసేపు ప్రార్థన చేసుకుంటే బాగుండు, ఒంటరిగా ఉంటే బాగుండు, దేవునితో ఉంటే బాగుండు. అవునా కదా? అనిపించిద్దా? అనిపించదా? అదే మామూలుగా అయితే మనకు అలాంటి ప్రార్థన చేయాలని ఎప్పుడూ అనిపించదు. ఆ నిశ్శబ్దతలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. అలాంటి ప్రార్థనను అలవాటు చేసుకోండి. అలాంటి ప్రార్థనలోనే నువ్వు ఈ వ్యక్తిని కనుగొనగలుగుతావు. ఇంక ఏ విధమైన ప్రార్థనలో నువ్వు కనుగోలేవు. ఇందాక ఆరాధన చేసినట్టు నేను అంతసేపు కంతులేపించినా, అంతసేపు సౌండ్ పెంచినా, అంతసేపు ఏం చేసినా నువ్వు నిజముగా ఆ దేవుణ్ణి కనుక్కోవాలి అంటే నిశ్శబ్దతలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. సమూయేలుతో కూడా దేవుడు నిశ్శబ్దతలోనే మాట్లాడు. ఏమన్నాడు? సమూయేలు సమూయేలు, అవునా కదా? చదివారు ఇది? విన్నారా? నీ దాసుడు విన్నారు కదా ఈ మాట. మరి ఎప్పుడు విన్నట్టు చూస్తున్నారంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ నిశ్శబ్దతలో దేవునితో గడపడం నేర్చుకోండి. ఆ నిశ్శబ్దతలో దేవుణ్ణి కనుగొనడం నేర్చుకోండి. ఆ నిశ్శబ్దతలో దేవుని యొక్క అనుభూతి పొందడం నేర్చుకోండి. తప్పకుండా దేవుడు నాకు ఇది ఫాదర్, దేవుడు నా జీవితంలో ఈ పాత్ర పోషిస్తున్నారు ఫాదర్, నాతో దేవునితో ఈ సంబంధం ఉంది ఫాదర్ అని మీరే గుండె మీద చేసుకొని చెప్తారు. అలాంటిది లేనప్పుడు ఎప్పుడు కూడా మనకి దేవుని అనుభూతి కలగదు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఏకాంత ప్రార్థన అలవాటు చేసుకోండి. ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన కావాలి. దానితో పాటుగా నీ జీవితము ఏ విధంగా ఉంది, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఎటువంటి పాపాలు చేస్తూ ఉన్నావు, ఏ పాపాలు నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నవని తెలియాలి అంటే నిశ్శబ్ద ప్రార్థనలోనే అవన్నీ కూడా నీకు తెలుస్తాయి. అందుకే సాయంత్రం పూట ఒక 5-10 నిమిషాలు, పావు గంట నువ్వు దేవుని చిత్రపటం ముందు ఒక కొవ్వొత్తి వెలిగించి అక్కడ ఒక్కడవే కూర్చొని ఆ దేవాతి దేవుడినే చూస్తూ ఉంటే నీకే తెలియనటువంటి ఒక ప్రశాంతత. నువ్వేం మాట్లాడాల్సిన పని లేదు, ఏం ప్రార్థన చేయాల్సిన పని లేదు, జస్ట్ దేవుడిని చూస్తూ ఉండు చాలు. కాన్వెంట్లో కానీ, ఫాదర్ గారి చర్చిల్లో కానీ, ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఎప్పుడు పడితే అప్పుడు దివ్య మందసం ముందుకెళ్ళి కూర్చొని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మనకలాగా ప్రార్థన చేయరు. అవునా కదా? అరుచుకుంటూ గంతులు వేసుకుంటూ ప్రార్థనే ఉండదు. ఆ నిశ్శబ్దతలో ఆ దేవాతి దేవునితో కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ విధంగా ఇద్దరు లవర్సు ఏంట్రా వీళ్ళు ఎంతసేపు చూసుకుంటున్నారు అనుకుంటాం మనం.
ఏం మాట్లాడుకోరు, ఇద్దరు అటు కూర్చొని ఇటు చూసుకుంటూ ఉంటారు. అవునా కదా? లవర్స్, లవ్ చేసిన వాళ్ళందరికీ అర్థమవుతుంటుంది కదా ఇది. ఎంతసేపు చూసినా అట్ట. ఫోన్ కూడా అంతే, మాట్లాడడానికి ఏముండదు. తిన్నావా, తిన్నాను, ఉన్నావా, ఉన్నాను, దాని తర్వాత కట్టే పట్టుకొని ఉంటారు. చూసే వాళ్ళకి మాత్రం పిచ్చెక్కుతూ ఉంటుంది, ఏంట్రా వీడు ఇలాగా, ఏంటి ఏమి ఇలాగని. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అదేవిధంగా దేవాతి దేవుడు నిన్ను ప్రేమించేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు అరవాల్సిన పని లేదు, గంతులు వేయాల్సిన పని లేదు, ఎగరాల్సిన పని లేదు. నీ కళ్ళతోటి, నీ హృదయముతోటి ఆయన్ని చూస్తూ నీ మనసులో ఉన్న బాధంతా ఆయన ముందు పెట్టు. తప్పకుండా ఆయన నీకు మార్గాన్ని చూపిస్తారు. కీర్తనలు 55:22 ఒక మాట ఉంటుంది, నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డబ్బు వెనకాల పరిగెత్తొద్దు, ఎవరో ఏదో చేస్తారని పరిగెత్తొద్దు, ఏదో జరుగుతుంది అక్కడని పరిగెత్తొద్దు. నీ భారం ఎవరి మీద మోపాలి? ముందుగా దేవుని ముందు మోపాలి, దేవుని మీద మోపాలి. ఆయన ముందు మోకరించి ప్రార్థన చేయాలి. నీ యొక్క భారాన్ని, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క ఇబ్బందిని, ప్రభువా నాకు రేపు లెగిస్తే ఏం జరుగుతుందో తెలియదు అన్న పరిస్థితి చాలామందికి ఉంటుంది. చెప్పుకోరు. కాకపోతే మనసులో ఎంతో బాధ, ఎంతో ఆవేదన, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, చెప్పుకుంటే మనల్ని ఎవరు హేళన చేస్తారో తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. మనందరికీ కూడా మార్గచూపరి ఆయన ఒక్కడే. ఆయన ముందు నువ్వు ఎంత ఏడ్చినా, ఎన్ని సీక్రెట్లు చెప్పుకున్నా, ఎంత బాధపడినా దేవుడు నిన్ను ఆలకించడానికి, ఆశీర్వదించడానికి, చెయ్యి పట్టి నడిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. మనం ఏనని కాకుండా అన్ని విధాల ప్రయత్నిస్తాం. సినిమాకి వెళ్దాం, కొద్ది కష్టం తీరిపోద్ది అనుకుంటాం. 3 గంటల సినిమా చూసిన తర్వాత జీవితము అదే జీవితం, ఏ విధం మార్పు ఉండనే ఉండదు. తాగితే కష్టాలను మర్చిపోదాం అనుకుంటారు కొంతమంది, తాగుతారు, మత్తు దిగంగానే మళ్ళీ అవే సమస్యలు. ఎవరితోనో మాట్లాడితే నా కష్టాలు తీరిపోతాయి అనుకుంటాం, కూసేపు మాట్లాడతాం ఫోన్ చేసి, మళ్ళీ ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత అదే జీవితం. అవునా కాదా? అదే సమస్యలు, అదే ఇబ్బందులు, అవే బాధలు. ఈయన ఒక్కడే నీకు ఓదార్పునిచ్చేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒక్కడే నిన్ను చేయి పట్టుకొని నడిపించేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒక్కడే నిన్ను భుజాల మీద మోసుకొని వెళ్ళేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ముందు ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడం నేర్చుకోండి. ఆ వ్యక్తి నాకేమవుతాడని ఆలోచన చేసుకోండి. ఆ వ్యక్తితో నాకున్న సంబంధం ఏంటనేది ఆలోచన చేసుకోండి. అసలు ఈ వ్యక్తికి నాకు ఏంటి, ఎవరు ఆయన నాకు అనేది ఎప్పుడు కూడా ఆలోచన చేసుకొని ఒక బంధాన్ని ఆయనతో ఏర్పాటు చేసుకోండి. నీ భారము నా మీద మోపండి అని చెప్తూ ఉన్నారు. లాస్ట్గా ఒక్క వాక్యం తీసుకుందాం, నిర్గమకాండము 14:14. యావే మీ పక్షమున పోరాడును, మీరు నిలకడగా ఉండుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని కష్టాలన్నా రానివ్వు, ఎన్ని ఇబ్బందులన్నా రానివ్వు, ఎంతమంది అయినా నిన్ను మోసం చేయనివ్వు, ఏ విధముగా నీ జీవితం ముందుకెళ్తుందో తెలియని పరిస్థితిలో నువ్వు ఉండు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ తరపున యుద్ధము చేసేది దేవుడే. నువ్వేం చేయాలి? కదలక మెదలక ఉండటం మాత్రమే. అది ఎప్పుడు? ఈ వ్యక్తి మీద నువ్వు ఆధారపడి జీవించినప్పుడు, ఈ వ్యక్తిని నువ్వు హత్తు పెట్టుకొని ఉన్నప్పుడు, ఈ వ్యక్తి దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు, ఈ వ్యక్తిని నువ్వు కౌగులించుకొని దేవా నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడు, నీ పక్షాన నీ సమస్యలతో, నీ ఇబ్బందులతో, నీ అనారోగ్యాలతో, నీ శత్రువులతో, అందరితో యుద్ధం చేసేటటువంటి వాడు దేవుడే. నువ్వు మెదలక కదలక నిశ్శబ్దంగా ఉండు చాలు. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, అలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోవాలి, అలాంటి గొప్ప జీవితాన్ని మనం రూపొందించుకోవాలి. అప్పుడే దేవాతి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. అందరం కూడా మోకరిద్దాం. ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం.
దైవ రహస్యం శిరమును వంచు వినయముతో. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. అనురాగముతో మమ్ము కాపాడువో సర్వేశ్వర, ఈ అద్భుత వరముల ద్వారా మీరు మీ కుమారుని మరణ చిహ్నమును మాకు ప్రసాదించితిరి. ఆయన పవిత్ర శరీర రక్తములను యోగ్య రీతిని పూజించుచు ఆయన రక్షణ ఫలమును కూడా మేము నిత్యము అనుభవించుచు భాగ్యమును మాకు ప్రసాదించుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.